ఇప్పుడు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం వింటారు. భక్తుల తోడను భగవంతుని తోడను మిక్కిలి సంబంధము గల వారి చరిత్రలన్నయును భాగవత చరిత్రలనియే చెప్పవచ్చును. భగవంతుడు అనేక రూపములను ధరించి అనేక ప్రకారముల లీలలను గావించును. అట్టి లీలలకు ఉపకరణములైన వారును కృపకు పాత్రులైన వారలను ఆ భక్తులకు సాక్షాత్కరించిన అనేక రూపములను ఏకీభావమైన స్థితి చరిత్రను కూడాను భాగవతమని అందురు. భాగవతము సమస్త వైదిక ఆచార్యులకు సామాన్యమైనది. దైహిక, దైవిక, మానసిక సంబంధమైన భవవ్యాధులకు ఇది దివ్య ఔషధము. భాగవతము రసవత్తరమైనది, అమృతోపమైనది, లీలాదేహాదుల వర్ణనారూపమైనది. భాగవతమునకు ముఖ్య ఆధేయము అవతారతత్వము. అవతార కథలో రక్తి, శక్తి, భాగవతుల సమావేశము ఒక్కసారిగా కలుగుచున్నది. నీరస కార్యము ఎక్కువ కాలము నిలువలేదు. రుచి లేక చేసిన కార్యములో రసము లభించదు. అందువలననే ప్రప్రథమమున జిజ్ఞాస కలిగిన వారికి భగవత్ రక్తిని పెంపొందించుకొను భక్తిభావములు బాహ్య అంతర్ ఇంద్రియముల ద్వారా అనుభవించుటకు ఆరాటపడుదురో అట్టి వారిని భాగవతులని అందురు. భగవదవతారములు కేవలము దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకై వచ్చుచుండునని లోకము సామాన్యముగా తలంచుట సహజము. కాని అది అవతారమునందలి ఒక భాగము మాత్రమనే చెప్పవచ్చును. అవతారము భక్తుల తృప్తి కొరకు, ధర్మ రక్షణ కొరకు, సాధు పోషణ కొరకు. భక్తుల యొక్క భావరూపమే అవతారము. భక్తుల ఆనందరసమే అవతారము. కనుక భక్తుల కొరకే అవతరించునని దృఢముగా చెప్పవచ్చును. ఆధారము ప్రధానము. ఆవు తన దూడ కొరకే పాలును కలిగియుండును. దూడ కొరకై కలిగిన పాలను ఇతరులు కూడాను ఎట్లు ఉపయోగించుకుందురో, ఇతరులకు ఎట్లు ప్రయోజనమో అటులనే భగవంతుడు అవతరించుట కేవలము భక్తులను అనుగ్రహించుటకే అయినను దానికి అవాంతర ఫలములైన దుష్ట శిక్షణ, ధర్మరక్షణ ప్రయోజనార్థములగుచుండును. అవతరించు భగవదవతారములు కేవలము మానవ రూపముననే భూమియందే కలుగవలెనను సిద్ధాంతము లేదు. ఏ రూపమైనను ధరించవచ్చును, దేనియందైనను చేరవచ్చును. భక్త రక్షణకు ఏ రూపమున, ఏ స్థానమున ఎట్లు అవసరమో ఆయా సమయ సందర్భములను అనుసరించి తన సంకల్పముచే ఆయా రూపములను ఆయా స్థానముల యందు అవతరించును. భగవంతుడు దేశ కాల బంధములకు అతీతుడు, గుణరహితుడు, గుణాతీతుడు. ఆయనకు జీవులన్నీయూ సమానములే. మానవ, దానవ, దైవ, పశుపక్షి మృగాదులు, క్రిమి కీటకములు రూపనామములందు భేదములే కాని జీవభావములందు అన్నియునూ ఒక్కటియే. ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క ప్రక్రియ జరుగుచుండును. అంతమాత్రమునకే జీవభేదములు పాటించరాదు. మత్స్సునకు
ఒకే విద్యుచ్ఛక్తి వివిధములైన యంత్రములందు వివిధ ఫలములను అందించుచుండును. అంత మాత్రమున విద్యుచ్ఛక్తినందు భేదమును కల్పించుట అజ్ఞాన లక్షణము, తెలియని తత్వము. అటులనే ఒకే పరమాత్మ ఒక్కొక్క ఉపాధి అందలి జీవతత్వమును ఒక్కొక్క మార్గమున ఒక్కొక్క ఫలమును సంగుచు నడిపించుచుండును. పామరుల దృష్టికి అది భిన్న భేదములుగా గోచరించినను పరమాత్మ దృష్టికి అది సమానమే. భావాద్వైతమునే భగవంతుడు చూసును కాని కర్మాద్వైతమును పాటించడు. కర్మ ఫలములు కాయభ్రాంతి కలవారికే గాని ఆత్మభ్రాంతి కలవారికి అన్వయింపవు. అంతేకాక అతని అవతారములకు అంతు లేదు. లెక్కలేనన్ని అవతారములు. అందులో కళావతారములు కొన్నియు, అంశావతారములు కొన్నియు, ఆవేశావతారములు కొన్నియు, యుగావతారములు కొన్నియు, ఈ విధముగా మొదలుకొని వివిధ నామములతో అవతరించుచుండును. యుగావతారము యొక్క కథాశ్రవణమునకే భాగవత సేవ అని అందరు. భక్తుల యొక్కయు భగవంతుని యొక్కయు లీలా నాటకమైనది భాగవతము. కనుక అట్టిదాని శ్రవణము ఆత్మ సాక్షాత్కారమునకు మూలాధారమని భావించి అనేక మంది మహారుషులు భాగవత శ్రవణమునకు ఇంతటి పవిత్ర స్థానమును భావసారమును కలిగించిరి, అందించిరి కూడాను. సామాన్యముగా లోకమునందలి మానవులకు విషయములందే రుచిమెండు. ఎందుకన విషయ భోగములకు శిక్షణనివ్వనక్కర్లేదు. అది జన్మాంతర సంస్కారముననుసరించి పరంపరముగా వెంటాడుచుండును. పుట్టిన తక్షణమే పిల్లవాడు పాలు త్రాగును. ఆవుదూడ తల్లి పొదుగు దగ్గర చేరును. ఈ అభ్యాసము ఏ శిక్షణతో ఏర్పడినది? ఎవరు నేర్పిరి? అయితే పిల్లవాడు నడువవలెనన్నను మాట్లాడవలెనన్నను దానికి మాత్రము కొంత శిక్షణ అవసరము. కారణమేమి? అన్నియు జన్మాంతరమును అనుసరించియే ఉండవు. కొన్ని కర్మలు ప్రస్తుత జన్మమును కూడాను కొంత శిక్షణచే అభివృద్ధి అగుచున్నవి. అటులనే విషయ భోగములు శిక్షణ అవసరము లేకే అలవడుచున్నవి. కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ ఇత్యాది దుర్గుణములు పెరుగుటకు విషయ భోగములే మూల కారణము. వాటిని అరికట్టునట్టి కొన్ని పవిత్ర సాధనలైన జప, తప, ధ్యాన, ధర్మ, ఉపవాస, సంధ్యావందనాదులకు ఎంత శిక్షణనిచ్చిననో, ఎంత ప్రశంస చేసినప్పటికీ వాటి మీద రుచి కలుగుకున్నను. కారణము విషయాసక్తి హృదయమున పాతుకొని ఉండుటచే పవిత్ర కర్మలపై ప్రేమ ప్రాకకున్నది. అటులని వానిని మానకూడదు. రుచి కలుగు వరకు శిక్షణను మానరాదు. ప్రారంభమున మానవునకు దేనియందునూ అంత రుచి కలుగదు. కాని నిరంతరము దానినే చేయుట వలన దానిపై స్వతహా రుచి ఉత్పన్నమగను. ఎటులన బాల్యకాలమున చంటి పిల్లలకు పాల రుచి తెలియకుండినను నిరంతర అభ్యాసముచే ఎప్పుడైనను పాలను వదిలి అన్నమునందించినా దానిని ఆరగించరు, పాలను విడువరు. అయితే తల్లి వారికి మెల్లమెల్లగా అన్నమును కలిపి కొంత సేవనము చేయుచుండును. నిత్య సేవనముచే అన్నమునందలి రుచి మరిగి పాలను వదులుదురు.
పాలే ఎంత సహజమని భావించి ఆరగించిరో వారికి నేడు అభ్యాసముల ద్వారా అన్నము అంత సహజముగా మారెను. అన్నమునే సహజముగా ఆరగించుటకు మరిగిన మానవుడు ఒక దినము అన్నము లేక నిలువజాలడు. అటులనే ప్రప్రథమమున విషయ భోగము సహజమైనను అభ్యాసము ద్వారా శిక్షణచే జిజ్ఞాసువులు కథా కీర్తనమునే అనురక్తిగా భావించి మెల్లమెల్లగా దానియందు రుచిని బలవరుచుకొనినా కొంతకాలమునకు భగవత్కథాశ్రవణమే కీర్తనమే తనకు ఆహారముగా కలిగి ఒక నిమిషమైనను దానిని వదలినవాడై అందులోనే రసమును ఆస్వాదన చేయుచు ఆనందములో కాలమును గడుపును. అట్టివారలు సామాన్యులు నలుగురు చేరిన స్థానమును చేరక విషయ సంబంధమైన సంభాషణలలో నిలువక భగవత్కీర్తనలు కథలు జరుగు స్థలములకు పోయి ఆనందముగా కాలమును గడుపుదురు. సజ్జనులనుటకు ఇట్టి ప్రవర్తనలే సరి అయిన గుర్తులు. అట్లుకాక మేము సాధకులమని చెప్పుకొనుచు భగవద్భక్తులమని బాహ్య ఆడంబరములు చేయుచు ఎక్కడ వెళ్ళినను విషయ సంబంధమైన ఆటలు మాటలు ఆడినా అది సాధకత్వమునకు స్థానము కాదు. భగవత్ సంబంధమైన విషయములు జరుగు స్థానముననే కాలమును గడపవలను కాని వాటికి విరుద్ధమైన ప్రదేశములందు ఎట్టి విచిత్రములు జరిగినను తాను చేరరాదు, చూడరాదు, వినరాదు. ఇట్టివే భాగవతుని లక్షణములు. పవిత్ర ప్రదేశమున దేవాలయములందు లేక మందిరములందు పూజాగృహమునందు లేక మహనీయుల ఆశ్రమములందు సాధు సజ్జనుల సంఘములందు ఏదియును లేక విశాలమైన ప్రదేశములందు ఏకాంత స్థానములందు కృష్ణ కథాలోలుడై కీర్తనలు చేసిన ఆనందమున మునిగి అన్నియూ మరతురు. అటుల కాదేని భగవత్ కథాలోలురగు మహాపురుషుల సమీపమున నుండి వారిని శ్రద్ధా భక్తిపూర్వకముగా సేవా సత్కారములచే ప్రసన్నులు గావించి అట్టి వారితో కూడి భగవత్ కథాశ్రవణము చేయవలెను. ఇట్టి అభిరుచి కలుగుట జన్మాంతర పుణ్యఫలము. అట్టి ఫలము లేని వారికి పవిత్ర పరమాత్మ కథల శ్రవణ ప్రాప్తి లభించదు. ప్రారంభమున జిజ్ఞాసునకు పవిత్ర కథలయందు మనసు లగ్నము కాకపోయినప్పటికీ సాధు సంఘముల మధ్య కూర్చుని శ్రవణమైనను చేసిన చాలును. మెల్లమెల్లగా కథ మీద రుచి పెరిగి విషయమును తెలుసుకొనుటకు మొదలెడును. విషయ విచారణపై మనసు తిరుగును. పఠన కంటెను కథాశ్రవణము అధిక రుచిని కలిగించును. లేక శ్రవణ పఠనలు కూడాను చేరవచ్చును. శ్రవణముపై రుచిగలవారు ఒంటరిగా వినుట కంటే కొంతమంది జిజ్ఞాసులతో చేరి వినుట మంచిది. సామాన్య జిజ్ఞాసువులతో చేరి వినుట కంటే మహనీయుల జత చేరి వినుట మరింత మంచిది. మహనీయుల జతయందుండి వినుట కంటెను మహనీయుల నోటి నుండియే వినుట మరింత ఫలము. ఎందుకనగా మహనీయులు అనుభవ స్వరూపులై ఆనంద భాష్పములతో వికసిత ముఖమున వివరించుచుండగా శ్రోతలు కూడాను మరింత రససహితమై పరవశమందగలరు. ఎట్లనా దుఃఖముతో కొందరు కుమిలి కుమిలి ఏడ్చుచుండ అట్టి వారలను చూచువారల కన్నుల యందును నీరు కారును.
నవ్వుచున్న పిల్లలను చూచినా చూచువారలకు కూడా నవ్వు వచ్చును. అటులనే రసపూరితమైన హృదయము కల మహనీయుల వచనములు శ్రోతల హృదయములను కూడాను రసభరితము చేయును. మహనీయుల చెంత చేరి స్వయముగా వారు చెప్పు భగవత్ కథలను శ్రవణము చేయుటచే కలుగు లాభము ఇంత అంతా అని తెలుప సాధ్యము కాదు. అట్టి పవిత్ర శ్రవణముచే కలుషపూరితమైన హృదయములు కాంతి రూపమై స్వచ్ఛ ప్రకాశమును పొందును. విషయవాసనలనబడు దుర్వాసనలకు విశ్వేశ్వర కథాశ్రవణము దివ్య సువాసన. ఎట్లన కథాశ్రవణము కర్ణముల ద్వారా మనస్సును చేరి హృదయమును శుద్ధము చేయును. అట్టి శుద్ధమైన హృదయమే భగవంతునకు యోగ్యమైన స్థానము, పీఠము. అట్టి హృదయ కుహరమున భగవంతుడు ఎప్పుడు నివాసము చేయునో, నివాసము ఏర్పరుచుకొనునో, అప్పుడు అంతకు పూర్వము ఆ హృదయమున స్థానం ఏర్పరచుకొని ఉండిన అరిషడ్వర్గములనబడు కామ, క్రోధ, మోహాదులు నెత్తిన బట్ట వేసుకుని కాలికి బుద్ధి చెప్పి కదలిపోదురు. హృదయమును వీడి దుర్గుణములు ఎప్పుడు కదలిపోవునో అప్పుడు వాటికి పరివారముగా అనుసరించిన దుర్వాసనలు కూడాను వాటితో పాటు గూడు గుడారములు ఎత్తివేసి ఉత్త చేతులతో పత్తా లేకుండా పారిపోదురు. అప్పుడు మానవుడు తన నిజస్వరూప స్వభావములైన సత్యప్రేమలతో సాక్షాత్కార ప్రాప్తికై సాధనలు సాగించి సాయుధ్యమును పొందును. మాయను వీడును, మనస్సును బాయును, మర్మము నెరుగును, మాధవత్వమును గాంచును. ప్రేమయే మానవునకు స్వభావము. మానవుడు ప్రేమ లేక ఒక నిమిషమైనను నిలువలేడు. ఇంతవరకు ప్రేమించుచుండిన చెడు గుణములనబడు కామ, క్రోధ, మోహాదులు మానవుని హృదయము వీడిపోగానే ప్రేమ ఒంటరిగా నుండనొల్లక, ఒంటరితనమును సహించలేక హృదయపీఠముపై స్థానము నేర్పరుచుకొనియున్న నిర్మల నిస్వార్థ స్వరూపుడగు నీల నీరద విగ్రహుడైన మదనమోహనుని ప్రేమించుటకు ప్రయత్నించను, ప్రాకులాడను. వేరొకరికి అందులో స్థానము లేదు కనుక ఇంకొకరు చేరుటకు వీలు కానందున విధిలేక పరమాత్మ ప్రేమయే క్రమముగా గాఢమై, నిర్మలమై, నిస్వార్థమై సర్వసంగ పరిత్యాగ స్థితిని పొంది సాయుధ్యమును సాధించను. కనుక మానవుని హృదయమందు వాసుదేవ వాసము చేసిన వసుదేవుడు చేరుటకు వీలుండదు. అట్లుకాక వసుదేవునకే హృదయమును పీఠముగా ఏర్పరిచిన వాసుదేవుడు ఏనాటికిని అందులో వాసము చేయడు. పోని అటుల కాక ఇరువురకు స్థానమిచ్చుననినా అది సాధ్యము కాదు. అంధకారము, ప్రకాశము రెండును ఒకే కాలములో ఒకే స్థానమున చేరవు, నిలువవు. ధనస్థానమున దైవమును, దైవస్థానమున ధనమును చేర్చిన కడకది దైవమును కాక, ధనమును కాక దయ్యముగా మారును. మానవుడు మానవునిగా ప్రవర్తించినను మంచిదే, లేక మాధవునిగా మారినను మంచిదే. కాని దానవునిగానో వానరునిగానో మాత్రము మారరాదు. ఎందుకన పూర్వము ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి వృక్షముగా పుట్టినదనియు, వృక్షముగా చచ్చి
జంతువుగా పుట్టినదనియు, జంతువుగా చచ్చి మానవుగా పుట్టిననియు భౌతిక శాస్త్రము, ఆధ్యాత్మికము అంగీకరించినది. అట్టి మానవ జన్మము మానవునిగా వచ్చి మానవునిగా పుట్టినను చిత్రము కాదు, లేక మృగముగా పుట్టినను కీర్తిరాదు. దైవముగా పుట్టిననే సార్థకము. కనుక హృదయమున దుర్గుణములను చేర్చక సద్గుణముల సాంగత్యముతో సర్వేశ్వరునికి తన హృదయమును పీఠముగా నొనర్చి సర్వ వాసనలను నిగ్రహించిన మానస సరోవరము క్షీరసాగరముగా మారును. జీవరూపుడగు హంస అందులో విహరించును, ఆనందమును అనుభవించును. అనంతమైన సముద్ర తరంగములకు ఆది కాని అంత్యము కాని ఎవరు నియమింతురు? అది సాధ్యము కానిది. ఆద్యంతములను తెలుపవలనని సంకల్పించిన ఏ తరంగము నుండి లెక్కింప మొదలు పెడుదురో అదే ఆది. ఏ అలతో లెక్కించుట నిలిపివేతురో అది ఏ అంత్యము అని తలంచవచ్చును. అనగా తాను లెక్కించుటకు ఆది అంత్యము ఉన్నది గాని అలలకు అంత్యము లేదు. అది కనిపెట్ట ఎవరి తరమూ కాదు. అటులనే భగవత్ చరిత్రకు కూడాను ఆద్యంతములు లేవు. తెలియని అపార సముద్రము వంటిది. దీనిని ఎవరు ఎక్కడ ప్రారంభింతురో అది మొదలనియు, ఎక్కడ విరమింతురో అది అంత్యమనియు తెలుపుదురు. అంతేకాని అపారమైన లీలలకు ఆది ఎక్కడ, అంత్యమెక్కడ? భగవత్ కథలకు, లీలలకు ఆద్యంతములు కలవని వాదింతురా? తలంచువారి తరంగ భావములకు ఆద్యంతములే కాని భగవత్ లీలానాటక రంగమునకు కాదు. దానికి హద్దులు లేవు. భగవత్ చరిత్రలో ఎటు చూచినను సుధా పరిపూర్ణమే కాని విషయాంతరము లేదు. సుధారస సాగరమున ఎవరు ఇష్టమొచ్చినప్పుడు వారు చేరవచ్చు. ఎక్కడ చేరినను, ఎక్కడ త్రాగినను మధురమే కాని మలినము ఉండదు. ఏ విధముగా అనుభవించినను భగవత్ ప్రేమ పరిశుద్ధమై, పవిత్రమై, ప్రభావమై ప్రకాశించును. పటిక బెల్లమును పగలు తిన్నను, రాత్రి తిన్నను తీపి తీపేగాని వేరు రుచి రాదు. తినువానికి చీకటి వెలుతురుగాని పటిక బెల్లమునకు కాదు కదా. వీరస్వర్గమునందుకొన్న అభిమన్యుని ఆత్మస్వరూపుడగు పరీక్షన్ మహారాజు ఉత్తర గర్భమున పెరుగుచుండగా అశ్వత్థామ విడిచిన దివ్యాస్త్రము నిప్పులు గ్రక్కుచు అతి వేగమున తన వైపునకు వచ్చుచుండగా ఎవరో ఒక దివ్య సుందరుడు హస్తమున చక్రము ధరించి అతివేగముగా వచ్చుచున్న అశ్వత్థాముని అస్త్రమును ముక్కలు గావించుట గర్భమందున్న పరీక్షన్ మహారాజు కన్నులారా చూచుచూ ఆశ్చర్యపరవశమందుచు ఈ విధముగా తలంచెను. నాతో పాటు ఈ గర్భమున నివసించుచు నన్ను హతమార్చుటకై వచ్చుచున్న అస్త్రమును దునుమార్చుచు నన్ను రక్షించు ఈ బాలుడు ఎవరై ఉండవచ్చును? నేనున్న గర్భమందే తానును నివసించుటచే ఇతడు నా సోదరుడనుకొందునా? అటులైనా ఇతనికి చక్రమెక్కడిది? అతనికి చక్రముండినా నాకు కూడాను అట్టి చక్రము ఉండి ఉండవలను కదా. కాన సామాన్యమైన మానవుడు కాదు ఇతను అని తలంచుచు తనలో తాను అనేక విధముల ఊహించుచుండగా గర్భమున
తనను రక్షించిన బాలుడు కోటి సూర్యుల కాంతి కలిగి శ్యామసుందరుడై తనను సమీపించి అంతర్ధానమాయను. ఈ దృశ్యమును కన్నులారా చూచుచున్న బాలుడైన పరీక్షిన్ మహారాజు నిరంతరము ఆ దివ్య సుందర విగ్రహమునే స్మరించుచు గర్భమందు పెరుగుచుండెను. ఈ రీతిగా 2-5 నెలలు కాగానే ఉత్తర గర్భము నుండి తేజోవంతుడైన బాలుడు ఉద్భవించెను. పుట్టుటతోడనే బాలకుని తేజస్సు పురిటి ఇల్లును ప్రకాశింపజేసెను. అక్కడున్న స్త్రీల కన్నులను మిరుమిట్లు గొలిపించెను. ఆ బాలకుని తేజమును చూడలేకపోయిరి. కొన్ని నిమిషములు బుద్ధులు మొద్దుబారెను. ఎట్లో తెప్పరిల్లిన సుభద్ర ఈ శుభవార్తను ఒక దాసీ ద్వారా యుధిష్ఠిరునకు చెప్పి పంపెను. వేచియుండిన పాండునందనులకు ఈ శుభవార్త తెలియగానే ఆనందపరవశులై అన్ని మంగళవాయిద్యములను వాయించమని ఆజ్ఞాపించిరి. ఫిరంగులు పేల్చిరి. మా వంశము నిలిచినదని మధురానందముందిరి. ఇంతలో యుధిష్ఠిరుడు ఇంటి పురోహితునకు కబురు పంపెను. మంగళవాయిద్యములను విన్న పురప్రజలు కారణమును విచారించుచు కట్టలు కట్టలుగా బారులు తీరి ఇంద్రప్రస్థము వైపు పరుగిడవచ్చిరి. ఆనాడు ఒక ఇంద్రప్రస్థమే కాక దేశమంతయు ఈ ఆనందమును అనుభవించిరి. వచ్చిన వారలకు యుధిష్ఠిరుడు అనేక విధములైన తీపులను పంచిరి. బ్రాహ్మణులకు గోవులను దానము చేసిరి. స్త్రీలకు బంగారు గిన్నెలలో పసుపు కుంకుమలందించుటకు అంతఃపురమునకు కబురంపిరి. నిమిషములలో నగరమంతయు సుందరమైన దివ్య మందిరముగా తయారు చేసిరి. పట్టు పీతాంబరములు, నవరత్నములు ఇత్యాది వెలగల పదార్థములను బ్రాహ్మణులకు పంచిపెట్టిరి. పురప్రజలందరూ పాండవాంకురము జన్మించినదని పరవశులై జయ జయధ్వనులు చేయుచుండిరి. ఈ రీతిగా పరీక్షిన్ మహారాజు జనన దినము నగరమున పగలు రాత్రి అనక పలు విధములైన వినోదములతో పురప్రజలు ఆనందమును అనుభవించిరి. 2వ దినమున యుధిష్ఠిరుడు కులపురోహితుడైన కృపాచారిని పిలిపించి జాతకర్మాది సంస్కారములు గావించిరి. వచ్చిన బ్రాహ్మణులకు విలువగల ఆభరణములు ఇచ్చి సంతుష్టులను చేసి పంపిరి. వచ్చిన పండితులు బాలుని అనేక విధముల ఆశీర్వదించి వారి వారి గృహములకు వారు వెళ్ళిరి. 3వ దినము యుధిష్ఠిరుడు భరతవర్షమునకు గల కమనీయ కీర్తికి కళంకము రాకూడదనో కాంక్షతో రాజ్యమునందు గల ప్రసిద్ధ జ్యోతిష్కులను, సాముద్రికులను, భవిష్య వక్తలను పిలిపించి వారికి తగిన ఆసనములమర్చి సుగంధ పరిమళములతో స్వాగతమొసంగి ధన కనక వస్త్రములను అందించి ఉన్నతాసనములో అలంకరించమని కోరిరి. వచ్చిన ప్రసిద్ధ పురుషులు వారి వారి స్థానములను వారు అలంకరించిరి. యుధిష్ఠిరుడు చేతులు జోడించి వారలకు నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. భూత భవిష్యత్ వర్తమాన కాలమున నెరిగిన త్రికాల జ్ఞానులారా, మాకు పుట్టిన పిల్లవాని జన్మ లగ్నమును గ్రహస్థితులను గాంచి వాటి ఫలమును తెలుపుదరని నా ప్రార్థన అని జన్మించిన కాలమును ఒక కాగితముపై వ్రాసి బంగారు తట్టయందుంచి
వారలకందించెను. అంతా దైవజ్ఞులైన బ్రాహ్మణులు మొదలు ఆ బంగారు పళ్ళెమందున్న కాలపత్రమును అందుకొని శిశువు యొక్క లగ్న చక్రమును వేసి గ్రహస్థానములను ఏర్పరిచిరి. ఎవరికి వారు ఆహా ఆహా అని ఆనందమును వెలిబుచ్చుచు ప్రసన్న చిత్తులై ఆనందమును అనుభవించుచు ఒకరికంటే ఒకరు దానిని వర్ణించుచు ఏమి చెప్పుటకును తోచని స్థితిలో మునిగిపోయిరి. అందులో అగ్రస్థానమును అలంకరించిన పండితోత్తముడు లేచి, మహారాజా, నేటి వరకు ఎన్నియో జాతకములు చూచి తిని, చక్రములు వేసి తిని, కాని ఇట్టి పవిత్రమైన లగ్న చక్రమును కని విని ఎరుగను. సర్వ సుఖములు ఒక్కచోట చేరినవి. సాక్షాత్ విష్ణు స్థానమును చేరినది. సర్వ సద్గుణములు ఉట్టిపడుచున్నవి. వేయేటికి తిరిగి మీ వంశమున సాక్షాత్ మనువే జన్మించిననుటలో సందేహము లేదు అని కూర్చొనెను. యుధిష్ఠిరుడు తన అదృష్టమును కొనియాడుచు ఆనందమున చేతులు జోడించి ఈ రీతిగా జవాబు చెప్పెను. పెద్దల అనుగ్రహము చేతను భగవత్ కృపా కటాక్షము చేతను మీబోటి పండితోత్తముల ఆశీర్వచనముల చేతను మా వంశమున తిరిగి ఇట్టి పుత్రరత్నమును పొందగలిగితిని. లగ్న చక్రమున ఎట్టి శుభలక్షణములు ఉండినప్పటికీ మా సంప్రదాయముననుసరించి పండితులను, బ్రాహ్మణులను, సాధువులను సేవించినట్టి సద్గుణములు లేకున్నా సార్థకమేమి? కాన అట్టి పవిత్ర సద్గుణములు ఈ బాలునకు అలవడునా లేదా? తమరు లగ్న చక్రమును చూచి తెలిపిన ధన్యుడను అని తిరిగి తెలుసుకొనకోరెను. ఇంతవరకు మీరు భాగవత వాహిని గ్రంథ పఠనం విన్నారు.